ఖమ్మం కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడ్డాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీపై రేణుకా చౌదరి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని పదవులు భట్టి వర్గానికే ఇస్తున్నారంటూ మరో గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిజమైన కాంగ్రెస్ వాదులకి పదవులు దక్కటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయిన వారికి ఖమ్మం కార్పొరేషన్ ఎలా ఇస్తారని రేణుక వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్లకు పదవులు ఎలా ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో భేటీ కానుంది రేణుకా చౌదరి వర్గం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఖమ్మం కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడ్డ పరిస్థితి ఏం జరుగుతుంది అక్కడ? పదవుల చిచ్చు అయితే ఖమ్మం కాంగ్రెస్ లో ఒక తారాస్థాయికి చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే ఏదైతే పదవులకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి తన కన్సర్న్ లేకుండా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు కాకుండా కొత్త వారికి తమ కన్సర్న్ లో పనిచేసిన వారికి పట్టి వర్గానికి సంబంధించినటువంటి నేతలకి ఆ పదవులను ఇచ్చారని చెప్పి అక్కడ రేణుకకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించిన వర్గీయులు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. గతంలోనే ఈ ఇష్యూకి సంబంధించి ఒకసారి అటు రేణుక చౌదరి ఇంట్లో కూడా వాళ్ళు సమావేశమైన ఆమె సర్ది చెప్పి పంపించిన ప్రయత్నం చేసింది. కానీ ఈసారి నిన్న ఏదైతే రిలీజ్ చేశారో కుల సంఘాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పదవుల్లో కూడా అటు బండి రమేష్ పేరును ఇవ్వడం జరిగింది. ఒక ఓడిపోయినటువంటి వ్యక్తికి ఎలా ఇస్తారు, తాము చెప్పినటువంటి వ్యక్తి కాకుండా ఇలా ఎలా డిసైడ్ చేస్తారని చెప్తూ కూడా వాళ్ళు సీరియస్ గా ఆగ్రహానికి గురైన పరిస్థితి మనకు కనిపించింది. వాళ్ళు రేణుక చౌదరిని కలవడానికి వచ్చారు. ఆమె అవైలబుల్ లేకపోవడంతో పీసీసీ ప్రెసిడెంట్ కి కలిసి కొద్దిసేపటి క్రితం కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.